హాయ్ వెల్కమ్ టు ఈఎఫ్జే. నా పేరు దివాకర్, నేను మీ అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ ఫ్యూచర్లో పడే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కొరకు మన ఈఎఫ్జే ఆధ్వర్యంలో ఇది మంచి సువర్ణ అవకాశం. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్ ఉన్నారో వాళ్ళ కొరకు మనం ఎల్లప్పుడూ మన ఈఎఫ్జే వాళ్ళకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ మనకు ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కొరకు ప్రీవియస్ ఇయర్ పేపర్లో భాగంగా మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏ విధమైన క్వశ్చన్ అడిగాడు, వాడికి ఏ విధమైన ఆన్సర్ చేయాలి అనేది ఈ ఒక వీడియో రూపంలో చూద్దాం. ఓకే, మీరు చేయాల్సినది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏమంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి. అంటే లాస్ట్ టైం పేపర్ ఏ విధంగా ఉంది, ఆ పేపర్ కనుక నేను రాసింటే నాకు జాబ్ వచ్చేదా లేదని మనకు క్లారిటీ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ప్యాటర్న్ మనకు తెలిస్తేనే మనం ఏ విధంగా ఈసారి ఫస్ట్ అటెంప్ట్ జాబ్ కొట్టచ్చు అనేది మనకు చాలా కీ పాయింట్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు మన ఈఎఫ్జే ఆధ్వర్యంలో మనకు పోలీస్ కానిస్టేబుల్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కొరకు 2025లో జరిగిన రీసెంట్ నోటిఫికేషన్ సంబంధించి మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏ విధంగా క్వశ్చన్ అడిగాడో చూద్దాం. ఓకే, దానికన్నా ముందు మా స్మాల్ అనౌన్స్మెంట్ ఏమంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కొరకు ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ని మనం ప్లే స్టోర్లో మన యాప్లో ఉండడం జరిగింది. కాబట్టి ఎవరైతే విల్లింగ్ ఉన్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఇక్కడ మన ఈఎఫ్జే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అందులో ఉన్న కోర్స్ని ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయితే చేయండి. ఓకే, ఖచ్చితంగా మనం ఈసారి ఎస్ఎస్సి ఇక్కడ మన ఏ కానిస్టేబుల్ జాబ్ అయినా, అది తెలంగాణ కానిస్టేబుల్ అయినా ఏపీ కానిస్టేబుల్ అయినా ఖచ్చితంగా మనం ఈసారి మన వంటి పైన యూనిఫామ్ ఉండే విధంగా ప్రిపేర్ అయితే అవ్వాలి. ఓకే, ఇది మా సక్సెస్ అండి. అది చిన్న వయసులోనే మా ఉద్యోగాలు సాధించిన ఆనిముత్యాలు. ఓకే, 2025, 2026, 25 బ్యాచ్ కొట్టిన కానిస్టేబుల్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా 2025, 24 కొట్టిన ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ స్టూడెంట్స్. ఓకే, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఇవి ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ సార్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ మన క్యాంపస్ చూస్తే పీస్ఫుల్ వెదర్లో ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మనకు స్టడీ హాల్ కండక్ట్ చేస్తూ ప్రతిరోజు క్లాసు నిర్వహిస్తూ మనకు పీస్ఫుల్గా మన క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో ఇక్కడ ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మనకైతే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇక లేట్ చేయకుండా ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే మనకు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో అది ఎప్పుడు జరిగిందంటే 2025 జూన్ 1న జరిగిన నోటిఫికేషన్లో ఆరో రాసిన ఎగ్జామ్ పేపర్ సంబంధించి అర్థమెటిక్స్ టాపిక్ సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 40,000 రూపీస్ అమౌంట్ టు 69,120 రూపీస్ ఇన్ ఏ ఇయర్ at a 20% rate of interest compounded annually, then what is the n value? అంటే ఎన్ని సంవత్సరాలకు, అంటే మన దగ్గర 40,000 రూపాయల అప్పు ఉంది. మన దగ్గర 40,000 రూపాయల అప్పుని మనము సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున లెక్కించినట్లయితే అప్పుడు n సంవత్సరాల్లో 69,120 రూపాయలుగా వచ్చేదంట. అంటే అది మొత్తం అమౌంట్. అది అంటే మనకు అసలు ఎంత ఉంది, 40,000 రూపాయలు అసలు ఉంది. మీకు కొన్ని సంవత్సరాలకి నేను చక్రవడ్డీగా అప్పు ఇచ్చాను. అప్పుడు ఆ అప్పు 69,120 రూపాయలుగా మారిపోయింది. ఎన్ని రూపీస్ చక్రవడ్డీ లెక్క ప్రకారం అంటే 20 రూపీస్ పర్ యానం, 20% పర్ యానం చొప్పున మన అప్పు అయితే ఇచ్చాం. అయితే అప్పుడు n అంటే ఎన్ని సంవత్సరాలకు ఆ వడ్డీ వచ్చిందో చెప్పాలి. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 40,000 రూపాయలు అసలు. ఓకే, ప్రిన్సిపల్ ఎంత, 40,000 రూపాయలు. అమౌంట్ ఎంత అంటే ఇక్కడ అమౌంట్ వచ్చి 69,120 రూపాయలు. ఈ అమౌంట్ ఏమవుతుందంటే ఇక్కడ అసలుతో పాటు వడ్డీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో 40,000 రూపాయలు అసలు ఉంది, వడ్డీ కూడా దాగి ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏమవుతుందంటే చక్రవడ్డీ అవుతుంది. అప్పుడు చక్రవడ్డీ ఎంత వస్తుందంటే 29,120 రూపాయలు అనేది మనకు చక్రవడ్డీ అయితే వస్తుంది. అంటే 29,120 రూపీస్ అనేది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది ఎన్ని సంవత్సరాలకు వడ్డీ వచ్చిందో మనకు కావాలి. ఓకే, ఇప్పుడు మనకు 3 ఇయర్స్కి వస్తుందా 2 ఇయర్స్కి వస్తుందా ఆ వడ్డీ మనం చెప్పలేం. కానీ ప్రతి సంవత్సరం వడ్డీ ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రవడ్డీ ఎలా వస్తుందంటే వడ్డీ మీద వడ్డీ
వడ్డీ మీద వడ్డీ లెక్క కట్టడంగా. అంటే ఈసారి ఫస్ట్ ఇయర్ అసలు మీద వడ్డీ వస్తుంది, సెకండ్ ఇయర్ అసలు మీద వడ్డీ వచ్చి వడ్డీ మీద వడ్డీ ఫస్ట్ ఇయర్ లో వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ రావాలి. అలా వడ్డీ మీద వడ్డీ వచ్చేదాన్ని ఏమంటామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం. కాబట్టి ఇక్కడ 40,000 రూపాయల పైన మనకు ఆర్ వాల్యూ ఎంత అంటే 20%. 20% వాల్యూ దేనికి సమానం అంటే 1/5 కి సమానం. ఓకే, 1/5 తో మనం భాగించుకోకపోతే మనకి ఎల్లప్పుడూ వడ్డీ వస్తూనే ఉంటుంది. ఓకే, రఫ్ వర్క్ అని చూసుకుంటే 40,000 పైన 1/5 చేస్తే ఎంత వడ్డీ అంటే 5/40. అంటే ప్రతి సంవత్సరం మొదటి ఇయర్ వడ్డీ ఎంత వస్తుందంటే 8,000 వస్తుంది. ఓకే, 8,000 వడ్డీ. ఇక్కడ మనకు ఎంత వడ్డీ రావాలి? మొత్తం 29,120 రావాలి. ఓకే, అప్రాక్సిమేట్గా 8తో ఈ ఆప్షన్ అన్ని చూస్తే అన్ని రౌండ్ ఫిగర్ నెంబరే ఉన్నాయి. ఓకే, ఇక్కడ 8 4 8 4 32 అంటే 3,200 ఎక్కువ అయిపోతుంది. కానీ 4 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, 8 3 24 అంటే 24 దగ్గరగా ఉందిగా ఇది. కానీ దగ్గరగా ఉంది కాబట్టి 3 ఇయర్స్కి అయితే ఆ వడ్డీ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రాసే విధానం. అంటే సుమారుగా 29,120 అనేది 8,000తో, అంటే ఇక్కడ పక్కన ఈ 3 నంబర్ తీసేస్తే ఈ 29 8తో ఎన్నిసార్లు పోతుందంటే 8 3 24 అంటే 3 ఇయర్స్కి ఆ వడ్డీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా లేదు నాకు పర్ఫెక్ట్ గా నాకు ఆన్సర్ కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్ వడ్డీ 8,000, సెకండ్ ఇయర్ వడ్డీ దేని మీద రావాలి? అసలు మీద వడ్డీ 8,000, తర్వాత ఈ వడ్డీ మీద వడ్డీ దీనికి మళ్ళీ 1/5 చేస్తే ఎంత వస్తుందంటే 1,600 అయితే వస్తుంది. తర్వాత థర్డ్ ఇయర్ ఇన్వాల్వ్ అవుతున్నాం. థర్డ్ ఇయర్ దేని మీద వడ్డీ రావాలంటే అసలు మీద వడ్డీ 8,000 రావాలి. తర్వాత దీని మీద వడ్డీ 1,600, మళ్ళీ దీని మీద వడ్డీ 1,600, మళ్ళీ ఆల్రెడీ 1,600 మీద కూడా వడ్డీ రావాలి. 1,600 మీద వడ్డీ ఎంత వస్తుందంటే 320 రూపాయలు అయితే వస్తుంది. మొత్తం ఈ 3 నంబర్లు కనుక కలిపితే మొత్తం 3 నంబర్ కనుక కలిపితే ఎంతకు సమానం అవుతుందంటే ఇక్కడ 29,120 రూపాయలది చక్కెర వడ్డీకి సమానం అవుతుంది. ఇది ప్రొవిజర్ వే. ఇక మనకు తెలిసి ఇంత అవసరమే లేదు. ఇక్కడ వడ్డీ ఎంత రావాలి? 29,120 రూపాయలు వడ్డీ రావాలి. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత వచ్చింది? 8,000 వచ్చింది. 8తో అప్రాక్సిమేట్ ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. కాబట్టి 3 ఇయర్స్ అనేది డైరెక్ట్ గా మన ఆన్సర్ అయితే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఏ గర్ల్ హ్యాస్ ఓన్లీ 5 rupees coins and 10 rupees coins in her kiddie bank. If there are 40 coins all together in the bank amounting to 260 rupees, అంటే 5 రూపాయల నాణెములు 10 రూపాయల నాణెం కాయిన్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు ఎన్ని క్వాంటిటీ ఉందంటే 40 కాయిన్సే ఉన్నాయి. మొత్తం కూడా 40 కాయిన్సే ఉన్నాయి. ఈ 40 కాయిన్స్ లో 5 రూపాయలు ఉన్నాయి అండ్ 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయి. వాటిని మొత్తం లెక్కేయగా కౌంట్ చేయగా ఎంతకు సమానం అంటే 260 రూపాయలకి సమానం అయిందంటారు. దెన్ ద నంబర్ ఆఫ్ 5 rupees coins, then the number of 5 rupees coins, okay, on it is ఇక్కడ ఒక అమ్మాయి యొక్క కిడ్డీ బ్యాంక్ లో 5 రూపాయలు మరియు 10 రూపాయల నాణెములు మాత్రమే ఉన్నాయి. ఆ బ్యాంక్ లో అన్ని కలిసి 40 నాణెములు ఉంటే మరియు వాటి మొత్తం విలువ 260 రూపాయలు అయితే అప్పుడు దాంట్లో 5 రూపాయల నాణెములు ఎన్ని కలవు? ఓకే, దీన్ని అలిగేషన్ కాన్సెప్ట్ లో కనుక చేస్తే ఇక్కడ 5 రూపాయల కాయిన్స్ అవి కూడా మొత్తం 40 అవే ఉన్నాయి అనుకోండి. 40 కాయిన్స్ కూడా 5 రూపాయలే ఉన్నాయి అనుకుంటే అప్పుడు మన దగ్గర అమౌంట్ ఎంత ఉండాలి? 200 రూపాయలు ఉండాలి. 40 కూడా 5 రూపీస్ కాయినే అనుకుంటే 200 రూపాయల అమౌంట్ రావాలి. అండ్ అదే విధంగా ఈ 10 రూపాయల కాయిన్స్ కూడా ఇవే 40 కూడా 10 రూపాయల కాయిన్స్ అయితే అప్పుడు మనకు అమౌంట్ ఎంత రావాలి? 400 రావాలి. కానీ ఓవరాల్ గా ఎంత వచ్చింది మనకి? 260 అయితే వచ్చింది. కాబట్టి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే 140, ఓకే, ఇక్కడ 140 అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ గ్యాప్ ఎంత అంటే 60. ఓకే, 0 క్యాన్సల్. అలా మొత్తం ఎన్ని భాగాలు అయిపోయినాయి అంటే 20 భాగాలు అయిపోయినాయి. అంటే 20 భాగాలకు గాను ఎన్ని కాయిన్స్ ఇచ్చాడు? 40 కాయిన్స్ అయితే ఇచ్చాడు. అయితే మనకు 5 రూపీస్ కాయిన్ అడిగాడు కాబట్టి 14 నంబర్గా,
అండ్ అదే విధంగా 10 రూపీస్కి అయితే 6కి అయితే ఎంతో చూసుకోవాలి. ఓకే 14కి అయితే ఎంతో మనకు రావాలి. ఇక్కడ 20 కాస్త 40 అంటే ఇంటూ 2. ఓకే సేమ్ వే ఇక్కడ కూడా ఇంటూ 2. అప్పుడు 14 2 28 28 కాయిన్స్. 28 కాయిన్స్ అయితే అక్కడ 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయంట. ఇంకా రిమైనింగ్ 12 కాయిన్స్ ఏముంటాయంటే 10 రూపీస్ కాయిన్స్ అయితే ఉంటాయి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ వన్. At a particular instant, a person A observe his friend B. Okay, who is moving at speed of 60 meters per minute away from A at the distance of 120 meters from him. If A start chasing B immediately with speed of 90 meters per minute, then the distance to covered by A to meet B. ఇక్కడ మనకు టైం స్పీడ్ డిస్టెన్స్ లో పోలీస్ అండ్ థీఫ్ అనే ప్రాబ్లం మనం చూసాం. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఒక నిర్దిష్ట క్షణంలో ఏ అనే వ్యక్తి తన నుండి దూరంగా నిమిషానికి 60 మీటర్ల వేగంతో వెళుతున్న అతని మిత్రుడిని బి తన వద్ద నుండి 120 మీటర్ల దూరంలో ఉండాలని గమనించాడంట. అంటే దానికి సంబంధించిన డయాగ్రామ్ వచ్చి ముందర ఎవరు ఉండాలి? బి అనేవాడు ముందు ఉంటాడు. ఓకే ఇది ఎంత వేగంతో వెళ్తున్నాడంటే 60 మీటర్ పర్ మినిట్ వేగంతో వెళ్తున్నాడు. ఓకే వాడు వెనుక ఎవరు చేజ్ చేస్తున్నాడు? ఏ అనేవాడు చేజ్ చేస్తున్నాడు. ఎంత వేగంతో అంటే 90 మీటర్ పర్ మినిట్ వేగంతో చేజ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య దూరం ఎంత అంటే 120 మీటర్స్, 120 మీటర్లు అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏ అనేవాడి యొక్క స్పీడ్ ఎక్కువ ఉందిగా, ఏ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ అనేవాడు ఏం చేయాలి? ఈ 120ని కవర్ చేసి బి ఎంత దూరం అయితే వెళ్తాడో బి అనే కూడా క్యాచ్ చేయాలి. అంటే బి అనేవాడు కూడా పట్టుకోవాలి వాడు. కాబట్టి ఇక్కడ అప్పుడు బిని కలవడానికి ఏ ప్రయాణం చేయాల్సిన దూరం, ఏ ఎంత దూరం వెళ్తాడు? ఈ 120 కవర్ చేసి ఇంకా ముందుకు వెళ్తారుగా, ఆ దూరాన్ని మొత్తాన్ని కనుక్కోవాలి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఎప్పుడు దొరుకుతాడో మనకు టైమింగ్ కావాలి. అంటే ఎన్ని గంటల తర్వాత దొరుకుతాడు, టైం ఫార్ములా D/years. డిస్టెన్స్ వాళ్ళ మధ్య ఎంత ఉంది? 120 ఉంది. ఓకే ఎప్పుడైనా స్పీడ్స్ అనేవి ఇద్దరు వ్యక్తుల స్పీడ్ అయితే ఇచ్చాడో అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అని పదం కానీ సేమ్ డైరెక్షన్ అని పదం కానీ ఇస్తే ఆ స్పీడ్ ని మనం ఏమంటామంటే రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం అని అంటాం. ఇద్దరు వ్యక్తులు అలా ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయితే వారి యొక్క సాపేక్ష వేగం ఇద్దరిని ప్లస్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇద్దరు వ్యక్తులకు సాపేక్ష వేగం సేమ్ డైరెక్షన్ అయితే ఆ రెండింటిని మనం మైనస్ అయితే చేయాలి. ఇప్పుడు ఏ డైరెక్షన్ ఇద్దరు? సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేయాలి. 90కి 60కి మధ్య గ్యాప్ ఎంత అంటే 30. కాబట్టి 31 34 therefore 4 minutes. అంటే 4 నిమిషాల తర్వాత అతను బి అనేవాడు దొరికిపోతాడంట. కానీ అడిగింది టైం కాదు, అడిగింది డిస్టెన్స్. ఎవరెక్క డిస్టెన్స్? ఏ ప్రయాణం చేసిన దూరానికి ఫార్ములా వచ్చి ST. స్పీడ్ ఎవరెక్క స్పీడ్ వేసుకోవాలి? ఎవరు దూరం అడిగాడో వాడిని స్పీడ్ వేసుకుంటాం. ఏ దూరం అడిగాడు కాబట్టి 90 × 4 94 360 మీటర్స్. 360 మీటర్స్ అనేది మన ఫస్ట్ ఆప్షన్ బికమ్ మన పర్ఫెక్ట్ గా రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ వన్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B is 270 kilometers. ఓకే కార్ M start from A at the speed of 80 kmph and a car H start from B at the speed of 100 kmph. At the same time, if they are moving towards each other, అంటే వాళ్ళు రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో సేమ్ టైమ్ లో ట్రావెల్ అయినాయంట. ఓకే then the time required this car to meet each other is. ఇక్కడ ఏ మరియు బి అనే రెండు పట్టణాల మధ్య దూరం. ఓకే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చి డయాగ్రామ్ రూపంలో చూస్తే ఏ బి అనేవి రెండు టౌన్స్ ఉన్నాయి. ఏ అనే టౌన్, బి అనే టౌన్. ఆ రెండు టౌన్ల మధ్య దూరం ఎంత అంటే 170 కిలోమీటర్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గంటకు 80 కిలోమీటర్ వేగంతో ఎం అనే కార్ ఏ నుండి అంటే ఇక్కడ నుంచి ఒక కార్ బయలుదేరింది. ఆ కార్ పేరు ఎం. ఎంత వేగంతో? 80 km/h వేగంతో బయలుదేరిందంట. ఎటువైపు అంటే బి వైపు వెళ్తుంది.
తర్వాత గంటకు 100 కిలోమీటర్ వేగంతో హెచ్ అనే కారు బి నుండి బయలుదేరిందంట. బి నుండి హెచ్ అనే కారు బయలుదేరింది ఎంత వేగంతో అంటే 100 km/h వేగంతో బయలుదేరింది. ఇప్పుడు ఈ రెండు కార్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్ వద్ద ఏదో ఒక సమయాన ఆ రెండు కార్లు ఖచ్చితంగా కలుసుకుంటాయి. అలా కలుసుకున్నప్పుడు తీసుకునే సమయం ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సమయానికి ఫార్ములా T=D/S. ఓకే, డిస్టెన్స్ ఎంత? ఆ ఇద్దరి మధ్య దూరం 270. ఓకే, ఇప్పుడు సేమ్ ఆల్సో స్పీడ్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ స్పీడ్ కాబట్టి వాడి యొక్క రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం ఎల్లప్పుడూ ప్లస్ అయితే అవుతుంది. 100 + 80 180. ఓకే, ఇక్కడ 180 అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ టైం D/S 270/180. దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్ మన ఆన్సర్ 0 0 9 2 9 3 3/2 అంటే ఈ నథింగ్ బట్ 1.5 అవర్స్. అంటే 1.5 అవర్స్ తర్వాత అంటే 1.5 అవర్ తర్వాత ఆ రెండు కార్ అనేవి ఖచ్చితంగా కలుసుకుంటాయి అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 సాలిడ్ మెటాలిక్ క్యూబ్స్. అంటే ఇక్కడ 3 క్యూబ్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడైతే మీకు మెన్సురేషన్ టాపిక్ లో ఒక డయాగ్రామ్ కరిగించి ఇంకొక డయాగ్రామ్ తయారు చేశారంటే ఖచ్చితంగా వాటి యొక్క వాల్యూమ్, వాటి ఘన పరిమాణం సమానంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 3 సాలిడ్ మెటాలిక్ క్యూబ్ విత్ ఎడ్జ్ 9 cm, 12 cm and 15 cm respectively are melted and single cube cast with the entire metal. అంటే 3 చిన్న బొమ్మలను తీసుకొచ్చి వాటిని కరిగించి దాన్ని పెద్ద క్యూబ్ గా తయారు చేశాడంట. అలా పెద్ద క్యూబ్ గా తయారు చేసినప్పుడు ఆ పెద్ద క్యూబ్ యొక్క అంచు పొడవు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ లార్జ్ క్యూబ్, దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ అంచులు కలిగిన 3 చిన్న లోహపు గణాలను కరిగించగా వచ్చిన మొత్తం లోహాన్ని ఒకే ఒక పెద్ద ఘనంగా పూత పూస్తే అప్పుడు దాని యొక్క అంచు యొక్క పొడవు ఎంత? అంచు యొక్క పొడవు మనకు కావాలి. ఓకే, అంచు యొక్క పొడవు మనకు కావాలంటే ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ నుంచి ఒక డయాగ్రామ్ కన్వర్ట్ చేస్తే అంటే మెల్టింగ్ చేస్తే ఎల్లప్పుడూ ఏం సమానం అంటే వాటి యొక్క వాల్యూమ్, వాటి యొక్క ఘన పరిమాణం ఎల్లప్పుడూ సమానంగా ఉంటది. అంటే ఆ 3 ఘనము ఆ చిన్నవి కలిసి వచ్చినా ఒకటే, దాని ప్లేస్ ఒక పెద్దదానికి తీసుకున్నా ఒకటే. అంటే ఈ చిన్నవి 3 కలిపేస్తే పెద్దదానికి సమానం అన్నాంగా. కాబట్టి చిన్నదానికి క్యూబ్ ఫార్ములా వచ్చి A1 క్యూబ్ ప్లస్ A2 క్యూబ్ ప్లస్ A3 క్యూబ్. ఇవన్నీ 3 కలిపేస్తే దేని క్యూబ్ కి సమానం? పెద్దదానికి క్యూబ్ కి సమానంగా ఉంటది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 9 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్. ఓకే, దీన్ని మనము ట్రై చేసుకుంటూ పోతే మన లాస్ట్ వచ్చిన దాన్ని మళ్ళా క్యూబ్ రూట్ చేయాలి, ఇంకా లెంత్ అవుతుందిగా. అప్పుడు మనకు ఆప్షన్ ఏం చేయాలంటే 9 క్యూబ్ వాల్యూ ఎంత? 729. యూనిట్ డిజిట్ ఒకటే రాసుకుందాం. ఓకే, 2 క్యూబ్ ఎంత అంటే 8. 5 క్యూబ్ ఎంత అంటే 125 అంటే 5 తీసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు 9 + 8 వాల్యూ 17 + 5 వాల్యూ 22. అంటే ఇక్కడ మనకు లాస్ట్ లో 2 ఉండాలి. లాస్ట్ లో 2 ఉన్నది ఒకే ఒక క్యూబ్. ఏ దాని క్యూబ్ కంటే ఇక మీరు అబ్జర్వ్ చేస్తే 1 క్యూబ్ వాల్యూ 1, 2 క్యూబ్ వాల్యూ 8, 3 క్యూబ్ వాల్యూ 27, 4 క్యూబ్ వాల్యూ 64, 5 క్యూబ్ వాల్యూ 125, 6 క్యూబ్ వాల్యూ 216, 7 క్యూబ్ వాల్యూ 343, 8 క్యూబ్ వాల్యూ 512, 9 క్యూబ్ వాల్యూ 729, 10 క్యూబ్ వాల్యూ 1000. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 1 స్థానంలో ఏం ఏర్పడాలి? 2 ఏర్పడాలి. 2 రావాలంటే 2కి క్యూబ్ 2 వచ్చే విధంగా క్యూబ్ ఉన్నది. ఒకే ఒక క్యూబ్ ఏది? 8 క్యూబ్. అంటే మనకు ఖచ్చితంగా ఆప్షన్ లో ఫస్ట్ నంబర్ 8 ఉండాలి. దేర్ఫోర్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, డైరెక్ట్ లాస్ట్ ఆప్షన్ బికమ్ రైట్ ఆన్సర్.
ఇలా ఈ వే రావాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ వే ఆలోచిస్తేనే మనం వేరే వాళ్ళకి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా డిఫరెంట్ పడుతుంది ఈ విధంగా తెలిసిపోతుంది. మనకు జాబ్ రావాలా లేదంటే మన క్యాలిక్యులేషన్ పార్టే మనకి ఇంపార్టెంట్. వేరే వాళ్ళు స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే వాడు కాంపిటీషన్లో ముందు ఉంటాడు, మనం స్లోగా చేస్తున్నామంటే మనం కాంపిటీషన్లో లేట్గా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఈ వే ఒకట్ల స్థానం ఆధారంగా ఆన్సర్ లేపేయచ్చు. లేదు నాకు ప్రొవిజర్ వే కావాలనుకుంటే 7 క్యూబ్ వాల్యూ 9 క్యూబ్ వాల్యూ 729, 12 క్యూబ్ వాల్యూ 1728, ఓకే 15 క్యూబ్ వాల్యూ 3375. ఓకే దీన్ని మొత్తం సమానం చేస్తే ఏ నంబర్ క్యూబ్ వస్తుందో మనం చూడాలి. ఓకే ఇప్పుడు ఇక్కడ 5 + 8 13, 13 + 9 22. ఓకే 22 అంటే యూనిట్ డిజిట్ 2, 2 + 7 9, 9 + 2 11, 11 + 2 13. ఓకే 13 అంటే మళ్ళీ 1 క్యారీ. థర్డ్ డిజిట్ 3 + 1 4, 4 + 7 11, 11 + 7 18, మళ్ళీ 1 క్యారీ. 1 + 3 4, 4 + 1 5. దేర్ఫోర్ దేని క్యూబ్ సమానం, క్యాపిటల్ ఏ క్యూబ్ కి సమానం. ఓకే ఇది దేని యొక్క క్యూబ్ అంటే ఇది 18 క్యూబ్ వాల్యూ. 18 క్యూబ్ సమానం కాదు దానికి ఎర్జ్ ఎంత అంటే 18. 18 బికమ్ లాస్ట్ ఆప్షన్ బికమ్ మన పర్ఫెక్ట్ గా రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ రైట్ సర్క్యులర్ మెటాలిక్ కోన్ of height 21 cm and radius 3 cm is melted from a solid cylinder of height 7 cm. ఇక్కడ then the lateral surface area of cylinder is, ఇక్కడ ఎత్తు 21 సెంటీమీటర్లు, వ్యాసార్థం 3 సెంటీమీటర్ గల ఒక ఘనపు లోహపు లంబవృత్తీయ లోహపు శంకువును కరిగించి 7 సెంటీమీటర్ ఎత్తు గల ఒక లోహపు స్తూపంగా రూపొందించడం జరిగింది. ఆ స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఎంత? ఒకసారి కాన్సెప్ట్ చూస్తే వక్రతల వైశాల్యానికి ఫార్ములా వచ్చి 2πRh. 2πRh ఉపయోగిస్తాం. ఇక్కడ పై వాల్యూ అంటే 22/7 గా, 22 దేని యొక్క మల్టిపుల్ 11 యొక్క మల్టిపుల్. ఖచ్చితంగా మనకు ఆప్షన్ 11 తో పోయేది ఉన్నది మన ఆన్సర్. ఓకే 11 యొక్క మల్టిపుల్ అంటే 4 + 1 5. 5 లో నుంచి 4 తీసేస్తే 0 అయినా రావాలి 11 అయినా రావాలి. వస్తుందా 0? లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. ఓకే 2 + 1 3, 3 - 1 2, 2 అంటే తీసేస్తే 0 రావాలి. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అయితే కాదు. అలా మన పెన్ పేపర్ పెట్టకుండా 2 ఆప్షన్ అయితే రిమూవ్ చేసాం. ఇక్కడ చూస్తే 1 + 4 5, 5 - 5 0, ఇది మేబీ ఇది అవ్వచ్చు. తర్వాత 2 + 1 3, 3 - 3 0, ఇది కూడా అవ్వచ్చు. అలా మనకు పెన్ పేపర్ పెట్టకుండా 2 ఆప్షన్ అయితే రిమూవ్ అయిపోయినాయి. ఇంకా మిగతా 2 ఆప్షన్లోనే ఒక ఆన్సర్ అయితే దాగి ఉంది. ఓకే దీన్ని ఏ విధంగా చేయాలి? ఒక సిలిండర్ ని కరిగి, ఒక కోన్ ని కరిగించి సిలిండర్ గా తయారు చేస్తున్నాడు. అంటే కోన్ ని కరిగించి సిలిండర్ తయారు చేస్తున్నా అంటే కోన్ యొక్క వాల్యూమ్ దేనికి సమానం అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ కి సమానం. కాబట్టి ఇక్కడ కోన్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ యొక్క వాల్యూమ్ కి సమానం. దీని ద్వారా రేడియస్ కనుక్కోవాలి. దేని యొక్క రేడియస్? ఆడి హెచ్ వాల్యూ ఇచ్చాడు, హైట్ ఇచ్చేసాడు, ఇంకా మనకు రేడియస్ వాల్యూ కావాలి. ఓకే ఇక్కడ కోన్ యొక్క ఫార్ములా వచ్చి వాల్యూమ్ 1/3 πr²h. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా వచ్చి πr²h. పై క్యాన్సల్. ఓకే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ ఆర్ వాల్యూ, ఇదంతా రేడియస్, ఆర్ వాల్యూ 3² ఎంత అంటే 9, హెచ్ వాల్యూ ఎంత అంటే 21 ఈక్వల్ టు మనకు r² అలాగే రాద్దాం. హెచ్ ఈ సిలిండర్ యొక్క హైట్ ఎంత ఉండాలంట? 7 సెంటీమీటర్ ఉండాలంట. ఓకే ఇక్కడ 3 1s 3 7s 7 7 క్యాన్సల్. ఓకే ఇప్పుడు దీన్ని 9 ఏ విధంగా రాయొచ్చు మనం? 3² ఈక్వల్ టు r² గా. అప్పుడు స్క్వేర్ క్యాన్సల్ అయిపోతే r వాల్యూ 3. r వాల్యూ 3 కాబట్టి మనకు అడిగింది కర్వ్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యం, వక్ర ఉపరితల వైశాల్యం కనుక్కోవడే ఫార్ములా 2πRh. ఓకే 2πRh కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ ఎంత వచ్చింది? 3, హెచ్ వాల్యూ 7, 7 7 క్యాన్సల్. ఓకే 22 3s 66, 66 కి డబల్, 66 కి డబల్ ఎంత అంటే 132. 132 అనేది మన ఫస్ట్ ఆప్షన్. మన ఫస్ట్ ఆప్షన్ బికమ్ మన పర్ఫెక్ట్ గా రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్.
Okay, next one. A fruit seller purchased 12 apples for 240 rupees. Out of them, if he sell 10 apples per X rupees in order to gain 20% and remain 2 apples rupees Y in order to gain 25%, then what is the value of X plus Y? ఓకే, దీని మీనింగ్ వచ్చి మనం 12 పండ్లని 240 రూపాయలు పెట్టి కొన్నాం. 12 యాపిల్ పండ్లని కలిపి 12 ఒక డజన్, ఒక డజన్కి 240 రూపాయలు పెట్టి కొన్నాం. అందులో 10 యాపిల్ని అమ్ముతున్నాం. 10 యాపిల్ని, అందులో 10 యాపిల్ని 20% లాభానికి అమ్మాం. మిగిలిన 2 యాపిల్ని 25% లాభానికి అమ్మితే అప్పుడు మొత్తం అమౌంట్ ఎంత ఉంటుంది మన దగ్గర అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనకు ఆన్సర్ ఏముంటుందంటే ఇక్కడ 12 పండ్లు కలిసి 240 పెట్టామంటే ఈచ్ వన్ ఎంత, ఓకే ఒక్కొక్క యాపిల్ ఎంత అనేది మనకు కావాలి. 1 యాపిల్ ఎంత అంటే 240 బై, ఓకే ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 12 ones are 12 20s are, therefore each apple become 20 rupees. అంటే ఈచ్ యాపిల్ బికమ్ 20 రూపీస్ అంటే ఇక్కడ ఫస్ట్ ఎంత కొన్నాడు, ఫస్ట్ ఎన్ని పండ్లు 10 పండ్లు అంటే కాస్ట్ ప్రైస్ 10 పండ్ల కాస్ట్ ప్రైస్ ఎంత, ఓకే ఒక్కొక్కటి 20 రూపీస్ కాబట్టి 200 రూపీస్ పెట్టుబడి పెడతాం. ఈ 200 రూపీస్ పైన మనకు ఎంత లాభం రావాలి, 20% లాభం రావాలంటే 120 బై 100, 0 క్యాన్సిల్ అయితే 12 2s are 24 అంటే 240 రూపీస్. తర్వాత మిగిలిన 2 పండ్లని ఒక్కొక్క పండ్లు 20 రూపాయలు పెట్టి కొన్నాం, అప్పుడు 40 రూపాయలు మన పెట్టుబడి. ఈ 40 రూపాయల పైన ఎంత లాభం రావాలంట, 25% లాభం రావాలంట అంటే 125 బై 100. ఓకే 25 టేబుల్తో 25 5s are 25 4s are 4 1s are 4 10s are 10 5s are 50. therefore మొత్తం మనకు ఎంత అమౌంట్ వస్తుందంటే 290 రూపీస్. 290 రూపీస్ అనేది మన సెకండ్ ఆప్షన్ బికమ్ మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, ఇవి ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనకు ఏపీ కానిస్టేబుల్ 2025 జూన్ 1 ఉన్న పేపర్ ఉన్న కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం. ఒక వీడియోతో పాటు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.